నాకు నిజంగా తెలియదండి. నాకు నిజంగా తెలియదు. ఎవరు రామరెడ్డి అని అంటున్నారు, మరి తెలియదు ఎట్లా చెప్తాను నేను. మన అది నా హోటల్ నడిపిన రామరెడ్డి ఆయన అంటున్నారు, ఈ మధ్యలో తెలుసుకున్నది ఎవరిదే అని అని అంటున్నారు. ఆయనది మాకు కరెక్ట్ కాదు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇస్తాము, చెప్తాము. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఇప్పుడు ఒక దానికో సమస్య పెట్టారు, దానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చేసారు, అతను చూస్తున్నాడు, అతనికి సహకరిస్తాం తప్పకుండా. నేను ఇంతకుముందే నేను ఫస్టే చెప్పిన మాట, నీకు ఇంతకుముందే ఎవరో కాదు విశ్వేశ్వర రెడ్డి గారు ఒకసారి అన్నప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి, ఎంతకైనా మంచిది పొలిటికల్ ఉన్నా కదా, నేను కూడా మంత్రిగా చేసిన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంతకైనా మంచిది అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసిన డైరెక్ట్. మా పిఏనే పోయాను, అది సర్వే ఆ సర్వే అంతా ఇచ్చేసే కాపీ కూడా, సర్వే కాపీ బాధాపుతో ఉన్నది. వాళ్ళు ఆ ఆఫీసర్లు వచ్చి మొత్తం అంతా సర్వే చేసి లేదని చెప్పి మా మార్క్ చేసి ఇచ్చిన దాని ప్రకారంగానే అంతకుముందే నేను ఇరిగేషన్ వాళ్ళు పిలిచేసి ఈ చెప్పేసి కరెక్ట్ ఇంతవరకు రాదని చెప్పి అంతవరకు ఆడే కట్టుకున్నాను. కాదు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన, మంత్రి ఉన్నప్పుడు కాదు, ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన. అప్పుడే నాకు అప్పుడు ఇంత సీరియస్గా లేదు కదా, నా దాని మీద కూడా అప్పుడప్పుడు అంటుంటే నేను క్లియర్ చేసుకుని బాధ్యత నాకు ఉంది కాబట్టి చేసుకున్నాను. అవన్నీ ఎందుకని మన తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు కూల్చేస్తా అంటున్నా కదా, కూల్చేస్తే అయిపోయాయి కదా. నాకు రాలేదండి, కూల్చేస్తా, నోటీస్ వస్తే కూల్చేస్తా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కొట్టుకుపోయి ఆపుకున్నారు కదా అందరూ. అరే ఉన్నది నాకు, అందుకే ధైర్యంతో చెప్తున్నా మీకు. నువ్వే అంటున్నావు నోటీస్ వస్తే, నాకు నోటీస్ రాలేదు. నేను ఎందుకు చెప్తా అండి, నా వాళ్ళు ఇస్తే కూలుస్తాను నేను. సర్వే చేసినాకనే తప్పు ఉంటే నేనే కూల్చేస్తా అంటున్నాను. కూల్చి పడేస్తాను. ఎందుకు కూలుస్తామండి, ఎందుకు కూల్చారో నాకు అర్థం కాదు. మాది ల్యాండ్ ప్రాపర్టీ అంతా ఆడ వ్యవసాయం చేసుకుంటాం, మేము రైతులేమో, ఆడ మా ప్రాపర్టీ అది, మేము ఎందుకు కూలుస్తామండి? అది మేము తప్పని చేస్తే కూల్చేస్తాము, తప్పు లేనని ఉద్దాం నేనే ముందే కూల్చేసుకున్నా. అవును, మా తాత ఉన్న భూమి అండి అది, వారసత్వం వచ్చిన భూమి అది. ఇప్పుడు ఆ ముస్లిం అమ్మిన ప్రకారం వచ్చిన భూమి అది. 14 ఎకరాలు అండి, 14 ఎకరాలు 14 గుంటలు. 20 ఏళ్ళ కింద ఉన్నాడు. మేము ఉన్నాక మా అబ్బాయి పేరు చేసుకున్నాము. ల్యాండ్ క్లియర్ ల్యాండ్, నాదే కాదు అది. అక్కడ రామరెడ్డి ఉన్నాడు, ఇంకో అతను లక్ష్మీనారాయణ ఉన్న, అందరం కలిసి కొనుక్కున్న ల్యాండ్ అది, పట్టా ల్యాండ్ అది. ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ పెడితే అంత ఉంటే రువ్వుకుంటారండి, కూర్చో అవుతారు, పడేస్తారు. ఆయన పోయి మేము గవర్నమెంట్ ల్యాండ్లో మాకు తెలుసు బాగా, అది ఎన్నటికైనా కూల్చేస్తారని తెలుసు. గత గవర్నమెంట్ లో ఇట్లాంటి నిర్మాణాల పట్ల ఆరోపణలు వచ్చినప్పటికీ గత గవర్నమెంట్ పెద్ద చర్యలు తీసుకోలేదని ఆరోపణ. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మీలాంటి వాళ్ళు కూడా ఉన్నప్పటికీ కూడా మీ మీద ఆరోపణలు వచ్చి కూల్చేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? గతంలో ఎందుకు విస్మరించారు, ఇప్పుడు ఎందుకు సిద్ధం అవుతున్నారు? ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలని, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రులు వాళ్ళు చేసిన దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి గారు చేస్తుంది కాబట్టి ఎవరెవరు ఆలోచన తీరుంటుంది. దానికి నేనే చెప్తానండి. నేను అప్పుడు తప్పు చేయలేదు, ఇప్పుడు చేసాను చెప్తాను. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఇప్పుడు స్పెషల్ చేస్తుంది కాబట్టి దానికి తప్పకుండా నా మీద వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను. రోజు నా మీద వస్తుంది కాబట్టి ఒక మంత్రి మీద వచ్చి మంత్రి చెప్పేసి అయిపోయింది. నాది ఒక ఇటుకే పెళ్ళి ఉంటే కూడా కూల్చేయమన్నాడు. ఆ మంత్రి లేక నాది కూడా ఇటుకే పెళ్ళి ఉంటే కూల్చేయమంటున్నా. చెప్పవలసిన బాధ్యత నాది చెప్తున్నా. ఓకే, అందరికి నమస్తే.
హామీ చూపించారు. కాపీలు తయారు చేసినాం ఇచ్చేసి ఒకసారి చూపించండి. చూపిస్తాం. 2005లో పర్మిషన్, 99లో ల్యాండ్ కొన్నాము, పట్టా ల్యాండ్. ఇక ధరణి, ఇక గవర్నమెంట్ ఇచ్చిన సర్వే, ఇది అఫీషియల్గా కరెక్ట్ ఉన్నది. లేటెస్ట్ ధరణి. ఇప్పుడు ఈ ధరణిలో రెవెన్యూ మినిస్టర్ అందరూ లేటెస్ట్ ధరణి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.